నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే తలుపులు తెరుచుకుని పేరూరు సచివాలయం రుద్రవరం మండలంలోని పేరూరు సచివాలయంలో విధులు నిర్వహించి సిబ్బంది హాజరు కాకపోవడంతో కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. వేలాది రూపాయల ప్రజాధనాన్ని వేతనాలుగా తీసుకుంటూ సిబ్బంది విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సిబెల్గల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బి శకుంతల అధ్యక్షతన జరిగిన డయేరియా నివారణపై పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, ఏఎన్ఎంలకు, ఎమ్మెల్యేలకు, హెచ్పీలకు అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రామాలలో ఎక్కడా కూడా డయేరియా కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పైప్ లైన్ లీకేజీలను మరమ్మతులు చేయించడం, నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను మట్టితో పూడ్చడం, తాగునీటిని వేడి చేసి చల్లార్చి తాగడం, ఆహార పదార్థాలపై ఎలాంటి దోమలు ఈగలు వాలకుండా చూసుకోవడం, ఆహార పదార్థాలను బాగా ఉడికించి తీసుకోవడం లాంటి విషయాలను ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించాలని, అలాగే ఇదే విషయాలను గ్రామాలలో మైకుల ద్వారా కానీ ప్రకటించడం లేదా దండోరా వేసి ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, సిహెచ్ఓ ఉమామహేశ్వరి, సూపర్వైజర్లు మంగమ్మ, మద్దిలేటి, ఎంపీడీఓ శకుంతల, ఈఓఆర్డి సందీప్, ఆర్డబ్ల్యూఎస్ గోని నాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీర్ అసిస్టెంట్లు, వెలుగు సీసీలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు స్వాధీనం. వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి. కౌతాల మండలం వల్లూరు గ్రామంలోని దేవన్నగౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా, ఫిర్యాదుదారుడు కుటుంబ సభ్యులతో పాటు వారి ఇంటిపై నిద్రిస్తూ ఉండగా నిన్న తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు మరియు 2 సెల్ ఫోన్లు దొంగలించుకుపోయారని నిన్నటి దినమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌతాలం ఎస్ఐటి నరేంద్ర కుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా కోసిగి సిఐ ప్రసాద్ కౌతాలం ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమ్ల నాయక్ మరియు పీసీఎస్ వీరాంజనేయులు, నరేంద్ర, మద్దిలేటి వీరేష్ మరియు వీరభాస్కర్ల సహకారంతో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరితగతిన ఛేదించి ముద్దాయి వాసయ్య ఈరన్న సిద్దప్ప వల్లూరు గ్రామం కౌతాలం మండలం అను వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి మొత్తం దొంగిలించిన 2,20,000 రూపాయల నగదు విలువ చేసి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, 2 సెల్ ఫోన్లను మరియు నేరానికి ఉపయోగించినటువంటి ఒక ఇనుప రాడ్డును స్వాధీనపరుచుకుని ముద్దాయిని రిమాండ్కు పంపించారు. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించినందుకు గాను కర్నూలు జిల్లా ఎస్పీ రాజశ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్, ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ శివనారాయణ స్వామి, కోసిగి సిఐ ఎస్ఐటి నరేంద్ర కుమార్ రెడ్డిని మరియు సిబ్బందిని అభినందించడం జరిగింది. అనర్హుల రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగిస్తాం. పొంగులేటి. తెలంగాణలో అనర్హులు పొందుతున్న రేషన్ కార్డులు, పెన్షన్లను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పథకాల్లో పేద కుటుంబాలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. జూలై 1 నుంచి ఆగస్టు చివరిలోపు అర్హత కలిగిన ప్రతి రైతుకు 2 లక్షల వరకు పంట రుణమాఫీలు మాఫీ చేస్తామని అన్నారు. ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జేబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మిగనూరు టౌన్ నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జేబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు విద్యతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ జీవో నెంబర్ 53కు 1993 మరియు 2011 సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ గుడ్ బేస్ భాష్యం, గుడ్ షెపర్డ్, బ్లౌసమ్ స్కూళ్లలో నర్సరీ, ఫస్ట్ క్లాస్ తరగతులకు 25,000 నుండి 35,000 రూపాయలు వసూలు చేస్తూ పేద విద్యార్థి తల్లిదండ్రుల సొమ్ము కాజేస్తూ విద్యకు దూరం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లో ఉండే స్కూళ్ల వారు 10,000 రూపాయల నుండి 12,000 రూపాయలు కట్టించుకోవాలని చెబితే స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ వారు
కాంట్రిబ్యూషన్, డొనేషన్, అడ్మిషన్ ఫీజులని అక్రమంగా వసూలు చేస్తూ ఒక్కో ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజు స్ట్రక్చర్ బోర్డులు ఎంతవరకు పెట్టకుండా మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో విద్యార్థులు మానసిక వికాసానికి గురవుతున్నారు. స్కూల్ యాజమాన్యం వారు డిఈఓ ఆఫీసులో పనిచేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు వాళ్ళతో స్నేహంగా ఉంటూ డబ్బులు ఇస్తున్నందుకు చూసి చూడనట్లు వెళ్తున్నారు. ఇప్పటికైనా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లోనే జేబీఎం ఎంఆర్పీఎస్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేసి రేపు నెలలో స్కూళ్ల ముందు ధర్నాలు చేపట్టి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సిఎస్లకు ఫిర్యాదు చేసి సీజ్ చేపిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేబీఎం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, జేబీఎం ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షుడు ఎర్రన్న మాదిగ, జేబీఎం ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు మండల నాయకులు గార్లతింజ నరసింహ, సొగనూరు దినకర్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకులకు సమస్యలను పరిష్కరిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. దేశ అభివృద్ధి మరియు ప్రగతిలో విద్యార్థులు మరియు యువత కీలక పాత్ర పోషిస్తారు. నేటి యువత లక్ష్యరహిత జీవితం, నైతిక పతనానికి లోనై యువతలో విచ్చలవిడితనం, అశ్లీలం, నగ్నత్వం, మాదక ద్రవ్యాల సేవనం, సెక్స్కు బానిసలై ఉన్నతమైన జీవితాల లక్ష్యాలని విస్మరిస్తున్నారు. తమ విలువైన సమయాన్ని మొబైల్ గేమింగ్, బెట్టింగ్, ధూమపానం, మద్యానికి, డ్రగ్స్ మరియు సామాజిక మాధ్యమాలలో వెచ్చిస్తున్నారు. తద్వారా మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఇటువంటి యువత సమస్యలపై అవగాహన కల్పించడానికి మరియు సంస్కరణలో భాగంగా ఎస్ఐఓ జాతీయ స్థాయి ఉద్యమం అనే శీర్షికతో జూన్ 20 నుండి జూలై 20 వరకు నిర్వహించనుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా యువత మరియు విద్యార్థుల సంస్కరణ దిశగా అవగాహన కార్యక్రమాలు, మానవ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని మరియు నైతికతను గుర్తు చేస్తూ వారిలో జవాబుదారీతనం, బాధ్యతాయుత భావాన్ని జనింపచేసి సమాజంలో పేరుకుపోయిన చెడులను నిర్మూలించి ఉత్తమ నైతిక సమాజాన్ని నిర్మించడం. ఈ ఉత్తమ నైతిక సమాజ నిర్మాణానికై ప్రభుత్వ యంత్రాంగం, విద్యావంతులు, ధార్మికవేత్తలు, విద్యార్థి సంఘాలు, మీడియా మరియు విచక్షణ కలిగిన పౌరులందరూ కృషి చేయాలి. స్థానిక ఎస్ఐఓ ఆఫీసులో ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షుడు ఆసిఫ్, రాష్ట్ర సలహా మండలి సభ్యుడు ఇమ్రాన్, సభ్యులు ఉమర్, రెహాన్, ఖమర్ పాల్గొన్నారు. 1947 జూన్ 25న ఇందిరాగాంధీ భారతదేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రాథమిక హక్కులను కాలరాసి ఎమర్జెన్సీ విధించింది. అత్యవసర పరిస్థితి కానీ ఒక యుద్ధ కాలంలోనే విధించాలి కానీ ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టు తన ఎంపీగా చెల్లదని, రాజు నారాయణ గెలిచాడని తీర్పు ఇచ్చినందుకు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. రాష్ట్రపతి సంతకం లేకుండానే ఎమర్జెన్సీ విధించింది. సుమారు 2 లక్షల మందిని ప్రతిపక్ష నేతలను 1975 నుంచి 1977 మార్చి వరకు జైల్లోనే ఉంచి చాలామందిని చంపారు. జీవించే హక్కు లేదని కూడా చెప్పారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ బలవంతపు కుటుంబ నియంత్రణను పెట్టి డాక్టర్లను హింసించారు. ఢిల్లీలో ఒక మురికివాడను అక్రమంగా బుల్డోజర్తో కొట్టించారు. అందుకే భారతదేశం ఈరోజు 25 జూన్ చీకటి అయింది. ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. నందికొట్కూరులో చౌడేశ్వరి దేవాలయంలో బీజేపీ నందికొట్కూరు కోఆర్డినేటర్ చల్లా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. కార్యక్రమానికి సీనియర్ లీడర్లు పి రామచంద్రుడు, కృష్ణ యాదవ్, రాజేశ్వర్ రెడ్డి, బొల్ల పిన్ని ఉమామహేశ్వర్ శర్మ, సంజీవరెడ్డి, హరికృష్ణ, సాంబశివరావు ఇంకా చాలామంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ప్రజలను తన శాఖలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం QR కోడ్, గూగుల్ ఫామ్ను క్రియేట్ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, టూరిజం, సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖలపై ప్రజలను తమ సూచనలు తెలపాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు KR సూర్యనారాయణ గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని,
ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ సంఘాల నాయకులపైన కేసులు పెట్టి వేధించారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు బంగి శ్రీధర్ అన్నారు. సూర్యనారాయణపై వైసీపీ ప్రభుత్వం 3 కేసులు పెట్టిన ఆధారాలు చూపలేకపోయారని అన్నారు. కేవలం కక్ష సాధించేందుకే కేసులు పెట్టారని, తప్పుడు కేసులను ఎత్తివేసి కేసులు పెట్టిన అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే కేసులు పెట్టారని, సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఉద్యోగ సమస్యల మీద పోరాడితే గత ప్రభుత్వాలు పిలిచి సామరస్యంగా పరిష్కారానికి ఒక దారి వెతికేవాళ్ళు. కానీ గత ప్రభుత్వంలో ఉద్యోగ సమస్యల మీద మాట్లాడితే ఉద్యోగులకు డిఏలు పిఆర్సీలు రాలేదు. జీపీఎఫ్ డబ్బులు గవర్నమెంట్ వాడుకుంది. ఈ సమస్య మీద గవర్నర్కు కంప్లైంట్ చేయడం తప్పుగా భావించింది గత ప్రభుత్వం. భావించి కేఆర్ఎస్ మీద కేసు పెట్టాలని అనుకుంది. ఏ కేసు పెట్టినా ఇంతవరకు తేలలేదు. కేఆర్ఎస్ఆర్ మీద ఏసీబీ కేసు పెట్టలేదు, అక్రమాసులు కేసు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఒక పోలీస్ అధికారిని నియమించి ఒక్క నెలపాటు కేఆర్ఎస్ ఫ్యామిలీ మీద రైడింగ్ చేయించినారు. కానీ ఇంతవరకు ఏ ఆశలు దొరకలేదు. కావాల్సిన అతని మీద కేసులు పెట్టించి బనాయించినారు. కాబట్టి అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి చివరకు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. సార్ దొరకలేదు. 2వ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. సార్ దొరకలేదు. 3 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినారు సార్ కోసం. సారు దొరకలేదు. కాబట్టి సారు దొరికితే కొట్టి చంపాలని అనుకున్నారని కేఆర్ఎస్ అభియోగం. కాబట్టి ఇటువంటి దురాఘాతాలకు ఉండకూడదు. మా సార్ మీద పెట్టిన కేసుల మీద పెట్టిన అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఎవరైతే గత ప్రభుత్వంలో ముఖ్య సలహాదారు ఉన్నారో వారు కేఆర్ఎస్ను చంపాలా అని అతను అభిప్రాయం అనుకున్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచన మంచిది కాదు. ఎప్పుడే కానీ ఉద్యోగ సంఘాన్ని గౌరవించాలా, ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలా. కానీ చంపడం, కుట్టడం, కేసులు ఇటువంటి చేయకూడదు. కాబట్టి కేసులు పెట్టిన వారిని సస్పెండ్ చేయాలా. మా సురేంద్రని చంపాలా అనుకున్న వారిని ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంపాలని అనుకుంటారంట. కాబట్టి అతని మీద కూడా చర్య తీసుకోవాలని మా యొక్క మనవి. కేఆర్ఎస్ పెట్టి అక్రమ కేసు ఖచ్చితంగా ఎత్తివేయాలంటే దానికి కేసులు లేవు. అక్రమ కేసు పెట్టినారు. ఒక్క కేసు కూడా ప్రూఫ్ కాలేదు. ఏసీబీ కేసు కాదు, అక్రమాసుల కేసు కాదు, ఏం కేసులు కాదు. 3 ఎఫ్ఐఆర్ రాసినారు. ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఛార్జ్షీట్ ఇంత ఫైల్ చేయలేదు. అక్రమంగా కేసులు పెట్టి అతను కొట్టి చంపాలనే గత ప్రభుత్వ అభిప్రాయం. అంతేగాని కేసులు లేవు. కాబట్టి పెట్టిన కేసులు ఎత్తివేయాలని మా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 10 రోజులు గడవక ముందే దౌర్జన్య కార్యక్రమాలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు లబ్బి వెంకటస్వామి కర్నూలులో అన్నారు. కర్నూలు నగరంలోని లబ్బి వెంకటస్వామి స్వగృహంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో ప్రకారంగానే రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలు నిర్మించామని, అందులో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వెంకటస్వామి తెలిపారు. కక్షపూరితంగానే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు కూల్చేశారని ఆయన అన్నారు. తెదేపా నేతలు అసెంబ్లీలో మాట్లాడే విధానానికి, బయట జరిగే విధానానికి పొంతన లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను తెలుగుదేశం పార్టీ నెరవేర్చకుంటే ప్రజలతో పాటు ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడము ఒక దేనికి నిదర్శనం అనేది నా ప్రశ్న. 40 సంవత్సరాల రాజకీయ అనుభవము. నిన్న అసెంబ్లీలో మీరు గమనిస్తే స్పీకరు గత ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టి మేము కూడా దానికి తగ్గే విధంగా, అంటే ప్రజలను కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, ప్రజాస్వామ్య నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే ప్రజా సంఘాలను కానీ మేము ఇలాంటి పరిపాలన చేస్తామనడానికి ఒక మార్గనిర్దేశము శాసనసభ సమక్షంలో ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఒక విధంగా కించపరచట్లేదు. మేము అలాంటి చర్యలకు, అలాంటి దుశ్చర్యలకు పాల్పడమని చెప్తూ మరి దాన్ని కంటిన్యూ చేయడం. అంటే మీరు చేసినారు కాబట్టి మేమెందుకు చేయకూడదు అంటే సభలో మాట్లాడే మాటలకు, బయట వ్యవహరించే మాటలకు వ్యత్యాసం. సభ స్పీకర్గా ఎన్నుకున్నటువంటి సందర్భం ఎంతో పవిత్రమైన దినము. ఆ రోజున
పార్టీ ఆఫీసులను, అలాగే ఎక్స్ సీఎం గారి భార్య పిఏను అనాగరిక చర్యలతో అక్కడ కూల్చివేస్తుంది, ఇక్కడ అరెస్ట్ చేస్తుంది. రామోజీరావు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావుకు నేను అతి పెద్ద వీరాభిమానినని, రామోజీరావు వ్యక్తి కాదని మహాశక్తి అని, అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తిని కోల్పోయామని, మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా కర్నూలులో స్వర్గీయ రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేస్తానని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరూరు రాఘవేంద్ర చెప్పారు. పత్రికా రంగంలో రామోజీరావు చేసిన కృషికి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని కేవీ సుబ్బారెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు నాగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ రామోజీరావు అభిమానిగా ఆయన విగ్రహాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. మాత్రమే వాళ్ళ జీవితానికి సార్థకత చేకూర్చుకుంటూ ఉంటారు. అలా సార్థకత పూర్తిగా చేకూర్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వారే రామోజీరావు గారు. వారు మనందరిలాగే సామాన్య కుటుంబంలో పుట్టారు, కానీ వారి యొక్క కృషి, పట్టుదల, రకరకాలైనటువంటి ఆలోచనలను అమలు చేసే విధానం కారణంగా ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పత్రికల్లో ఒకటైనటువంటి ఈనాడునైతేనేమి, తర్వాత చిట్ ఫండ్స్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, హోటల్ రంగం అయితేనేమి, ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అన్ని రంగాల్లో కూడా ఆయనే నెంబర్ 1గా నిలబడ్డాడు. ఆయన ఇంటర్వ్యూలు నేను చాలా చదివాను. మీరు ఏ విధంగా అసలు రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఒక గొప్ప స్టూడియో. హిందీ సినిమాలు కూడా అనేక సినిమాలు ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకుంటారు. అంటే మొదటి రోజు టెంకాయ కొట్టే దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా అక్కడ అన్ని పనులు జరుగుతాయి, హ్యాపీగా షూటింగ్ పూర్తి చేసుకోవచ్చు అని. అలాగే ఈనాడు పత్రిక కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఒక నిబద్ధతతో, అంటే ఏదైనా ఒక పేపర్లో న్యూస్ వచ్చిందంటే ఈనాడులో వచ్చింది అంటే నమ్మొచ్చు అనేటువంటి నిలకడను, నిజాయితీని కలిగినటువంటి పత్రికను ఆయన నిలబెట్టగలిగాడు ఇన్నేళ్ళుగా. మేము బాల్యంలో ఉన్నప్పుడు, అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో ఆయన పత్రికను స్థాపించారు. ఇన్నేళ్ళుగా ఆ పత్రిక మరి బ్రహ్మాండంగా నడుస్తుంది. అలాగే ప్రతి రంగంలో కూడా అనేక విజయాలు సాధించి అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. నాకు తెలిసి ఆయన దగ్గర కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రభుత్వ రంగం అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉంది అంటే ప్రైవేట్ రంగం కూడా ఎంతో సహకరిస్తుంది. ఇప్పుడు కేవీ సుబ్బారెడ్డి గారు నా విద్యా సంస్థల్లోనే దాదాపు 1000 మందికి ఉద్యోగం ఇవ్వగలిగారు. మరి ఆ 1000 మంది లేరు అనుకుంటే, అక్కడ ఉద్యోగం లేరు అనుకుంటే గవర్నమెంట్ ఇవ్వలేదు ఆ 1000 మందికి. సో ప్రతి వ్యక్తి కూడా ఎంతసేపు ఉద్యోగం చేద్దాం, తన భార్యతో పిల్లలతో షికారు చేసుకుంటూ హాయిగా ఇంట్లో పడుకుందాం అనుకోకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి ఏదో కార్యక్రమం చేపట్టాలి. దానికి రామోజీరావు గారు ఖచ్చితంగా స్ఫూర్తి. అలాంటి మహానుభావుడు మనకు దూరం కావడం చాలా బాధాకరం. వారికి తప్పకుండా మరి నా అంచనా ప్రకారం భారతరత్న కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మ ఎక్కడున్నా సరే సుఖశాంతులతో ఉండాలని, వారి పిల్లలు, మనవరాలందరూ కూడా ఆయన పేరు ప్రతిష్టలు కూడా మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నారు. రామోజీరావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మేము రామోజీరావు గారికి అతిపెద్ద ఫ్యాన్స్. ఎందుకంటే మాజీ మంత్రి మారెప్ప తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా గూడూరు మండలం తెదేపా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మాజీ మంత్రి మారెప్ప తనపై చెక్కుల దొంగతనం చేశారని, కర్నూలులో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని, తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం సరికాదని, వ్యాపార లావాదేవీల భాగంగానే మారెప్ప చెక్కులు ఇచ్చారని, ఇంకా ఆయన తనకు డబ్బులు ఇవ్వాలని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుందర్ రాజ్ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి తప్పు చేయకుండా మారెప్ప ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. నిజంగా సుధాకర్ రెడ్డి తప్పు చేసింటే మారెప్పకు మద్దతుగా తాను అండగా ఉంటానని తెలిపారు. మాజీ మంత్రివర్యులు శ్రీ మూలేంటి మారెప్ప గారు నిన్న అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశంలో మాపై ఆరోపణలు చేయడం జరిగింది. అవి
మేము ఆయన ఇంట్లో చెక్కులు దొంగతనం చేసి ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి నా డబ్బును డ్రా చేసినారని మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. అది అంతా పచ్చి అబద్ధం. మేము చెక్కులు దొంగతనం చేయలేదు, ఫోర్జరీ చేయలేదు. మేము ఫోర్జరీ చేస్తే బ్యాంకులో చెక్కులు 1-3 సార్లు చూసుకొని డ్రా చేస్తారు బ్యాంక్ మేనేజర్ కానీ బ్యాంక్ సిబ్బంది కానీ. ఈయన మాకు 31 లక్షల రూపాయలు నాకు సలీంకు ఇవ్వాలా. దానికి గాను మాకు ఆయన స్వహస్తాలతో ఆయన ఇంట్లోనే మాకు చెక్కులు తీసి ఆయన సంతకం చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 15 లక్షల రూపాయలు డ్రా చేసినాము. ఇంకా 15 లక్షలు ఎక్కడ ఇవ్వాల్సిన పని పడుతుందో అని ఆ 15 లక్షల రూపాయలు తప్పించుకోవడానికి అంతా ఈ నాటకం ఆడుతున్నాడు ఆయన. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏ ఎస్సీ కేసులు అయితేనేమి ఏమైతేనేమి ఇటువంటి తప్పుడు ఆరోపణలతోనే వీగిపోతున్నాయి. నాపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాడు. కేసు కూడా నమోదైంది. కేసు నమోదైన తర్వాత నేను ఫోర్జరీ చేస్తే పోలీసు వారు నాపై తగు చర్యలు తీసుకుంటారు. అది ఇంకా దర్యాప్తు స్టేజీల్లో ఉంది. ఆయనే ముందరనే నాకు దొంగతనం చేసినారు అని నా మీద సలీం గారి మీద ఆరోపణలు చేస్తున్నాడు. పక్కకి మతి భ్రమించింది. నిజంగా వీళ్ళు చెక్కులు దొంగతనం చేసింటే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింటే కేసు అయ్యేది. చెక్కులు ఎక్కడ మిస్ అయినాయా, వాళ్ళు కొట్టేసినారు, కేసు విచారించి చెక్కులు స్వాధీనం చేసి ఇచ్చేవాళ్ళు. ఆయన అప్పు సంబంధించిన చెక్కులు ఇచ్చి డబ్బులు డ్రా చేసిన తర్వాత మిగతా డబ్బులు ఇంకా ఇవ్వాల్సి వస్తుందని ఒత్తిడి వచ్చింది కాబట్టి తప్పించుకొని ఒక మార్గం ఎన్నుకున్నాడు. ఎందుకంటే SC/ST యాక్ట్ అనేది మా ఎస్సీ జాతికి కర్ణునికి కవచకుండం లాంటిది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.